బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శివ విష్ణు సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దత్తాత్రేయ సమారంభాం నృసింహయతివర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు పరబ్రహ్మ స్వరూపము సకలాత్మకమని, అద్వితీయ అఖండ జ్ఞాన స్వరూపము అని తెలియజేస్తున్నారు. యస్య జ్ఞానమిదం విశ్వం నదృశ్యం భిన్న భేదతః సదైకరూపరూపాయ తస్మై శ్రీ గురవే నమః. సకల విశ్వము కూడా గురు భగవంతుని యొక్క విభూతియే. అంతా కూడా ఆయన యొక్క విజ్ఞాన స్వరూపమే. అంతా తానే ఉన్నాడు. విశ్వము అనేటువంటిది ఏదైతే ఉందో అది దృశ్యము, కంటికి కనపడుతుంది కదా విశ్వము. అది మిథ్యా వస్తువు. అది మిథ్య, ఉన్నట్లు కనిపిస్తుంది అంతే, లేదు. మరేముంది? సకల విశ్వము గురు భగవంతుని యొక్క విభూతియే. ఇక్కడ సృష్టికి ఆధారమైనటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ, అది పరబ్రహ్మ, అది గురువు అని చెప్తుంది గురుగీత. గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ గురువు అనేటువంటి దాన్ని మనం చాలా చులకనగా వాడేస్తున్నాం ఈరోజు, చాలా చులకనగా. గురువు అంటే ఎంత గొప్పది అంటే అది సుపీరియర్ అనమాట. ఇంకది అల్టిమేట్, దానికి మించినది ఇంకొకటి లేదు. అంటే అది పరమాత్మ. మళ్ళీ మనకి మాత్రం గురువు అంటే ఏం గుర్తొస్తుంది? ఏదో ఒక రూపం గుర్తొస్తుంది. అందుకని ఆ రూపం దగ్గర ఆగిపోవద్దు. ఆ రూపము ద్వారా నీకు ఆయన తత్వాన్ని అందించాడు గనక ఓకే, ఆ రూపం నీకు పూజ్యనీయమే, గౌరవనీయమే, కృతజ్ఞత వ్యక్తం చేసుకోవడం అంతా ఓకే. కానీ అక్కడే ఆగిపోకూడదు. అది బాబా చెప్పేది. నేను ఈ నామరూపాలే అనుకోకు అనుకోకు అనుకోకు. అది ఎంత అంటే గురుగీత చదివినప్పుడు ఆ మాట ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. సకల విశ్వము గురు భగవంతుని యొక్క విభూతి. అంతా ఆయన విజ్ఞాన స్వరూపమే. అంతా తానే అయి ఉన్నాడు. అంతా తానే ఉండడం అంటే విశ్వమంతా, విశ్వం ఏదైతే కంటికి కనిపిస్తున్నదో, కంటికి కనిపిస్తున్న విశ్వమంతా తానే. ఎవరు? పరమాత్మ, సర్వవ్యాపి పరబ్రహ్మ. అది గురువు. అదే గురువు అన్నది. పరబ్రహ్మ పరమాత్మ అని దేనిని అంటున్నామో అదే గురువు. అదే వ్యాపించి ఉంది.
నీటిలో సముద్రాన్ని చూస్తున్నప్పుడు సముద్రంలో అబ్బా అలలు ఎంత పెద్దగా వస్తున్నాయో, అలలు ఎంత పెద్దగా వస్తున్నాయో అంటున్నాం కదా. అలల రూపంలో వచ్చేది ఏమిటి? సముద్రంలో అలలు అంటున్నాం, సముద్రంలో అలలు అంటున్నాం కదా. సముద్రంలో అలలు తెచ్చి ఒడ్డున పెట్టండి చూస్తా. సముద్రంలో అలలు అంటున్నాం కదా, సముద్రంలో అలలు తెచ్చి బయట పెడితే, డబ్బాలో ఏదో వేరుశెనక్కాయలు ఉన్నాయంటే డబ్బాలో వేరుశెనక్కాయలు తీసేయచ్చు. ఆ డబ్బా ఖాళీ చేయండి అంటే ఖాళీ చేస్తాం. ఎందుకంటే డబ్బాలో వేరుశెనక్కాయలు ఉన్నాయి, డబ్బానే వేరుశెనక్కాయలు కాదు కదా. అలా చూడండి, ఇప్పుడు సముద్రంలో అలలు అన్నావు కదా, మరి డబ్బాలో శనక్కాయలు అన్నట్టు. సముద్రంలో అలలు డబ్బాలో శనక్కాయలు తీసేసినట్టు సముద్రంలో అలలు తీసేయి. ఎందుకని? అది సముద్రంలో భాగమే గాని సముద్రమే భాగం అన్నా మళ్ళీ అది వేరు భాగంగా, సముద్రమే కదా, సముద్రమే తప్ప మరొకటి లేదు. అలలు అంటూ ప్రత్యేకంగా ఏమున్నాయంటే దాని యొక్క తరంగాలను నీవు అలలు అంటున్నావు తప్ప అది సముద్రానికి భిన్నంగా లేదు. జగత్తంతా పరమాత్మలోని అలలు. పరమాత్మ సముద్రం అయితే జగత్తు అలలు. అంటే ఇప్పుడు పరమాత్మకు భిన్నంగా ఉందా? లేదు. ఉన్నట్టు నీకు అనిపిస్తుంది, అది ఉన్నట్టు అనిపిస్తుంది, అది ఒక భ్రమ కలిగిస్తుంది అంతే తప్ప అది నిజం కాదు. విశ్వము దృశ్యము, నిజానికి అది లేదు. పోనీ సముద్రం అంటే మనకు అర్థం కాలేదు. ట్యాప్ దగ్గర నీళ్లు పడుతున్నాం, ట్యాప్ వదిలాం, బకెట్లో నీళ్లు పడుతున్నాయి, నీళ్ళల్లో ఏమొస్తున్నాయి? బుడగలు వస్తున్నాయి. ఆ బుడగలు కొంచెం నాకు తెచ్చిస్తారా? బుడగలు అంటే నిజానికి అక్కడ బుడగలగా అనిపిస్తున్నది, కనిపిస్తున్నది ఏదైతే ఉందో అదేమిటి? నీరే. బుడగలుగా కనిపిస్తున్నది కూడా నీరే. బుడగలు రాకపోయినా నీరు, బుడగలు వచ్చినా నీరే, బుడగలు పోయినా నీరే. అలానే ఇక్కడ పరమాత్మ జలము అయితే జగత్తంతా బుడగలు. భిన్నంగా ఉండడానికి కుదరదు. నీటి బుడగలను తీసి నీటికి వేరుగా ఎప్పుడు అది అసాధ్యం కాదు. అట్లానే ఉన్నది అంతా పరమాత్మయే. ఉన్నది అంతా విశ్వము అనేటువంటిది దృశ్యము, అది మిథ్యాభూత వస్తువు. నిజంగా విశ్వం రూపంలో ఉన్నది కూడా ఏమిటి? పరమాత్మే. విశ్వం రూపంలో ఉన్నది పరమాత్మే. అలల రూపంలో ఉన్నది సముద్రమే. నీటి బుడగల రూపంలో ఉన్నది నీరే. జగత్తు రూపంలో ఉన్నది పరమాత్మ. అదే గురుచరిత్ర పారాయణ ఫస్ట్ పేరాలో ఫస్ట్ లైన్. నిజానికి వాస్తవానికి ఉన్నదంతా పరమాత్మయే, కానీ దాని స్థానే మనకు జగత్తు కనిపించి ఆశాభయ దుఃఖ వ్యామోహాలు కలుగుతున్నాయి. కారణం మసక చీకటిలో తాడును చూసి పాము అని భ్రమించి భయపడినట్లుగా. దీపం యొక్క సహాయంతో అది పాము కాదు తాడు అని తెలియగానే అంతకు ముందున్న ఆ ఆశా వ్యామోహము, భయము, దుఃఖము అన్నీ తొలగిపోయాయి. ఇది జగత్ అనుకున్నంత వరకు నీవు దుఃఖంలో ఉంటావు. ఇది జగత్ అని ప్రత్యేకంగా ఏమీ లేదయ్యా, ఉన్నదంతా పరమాత్మే. నీటి బుడగల రూపంలో ఉన్నది నీరే, సముద్రపు అలల రూపంలో ఉన్నది సముద్రమే, అలానే జగత్తు రూపంలో ఉన్నది జగదీశ్వరుడే, ప్రపంచం రూపంలో ఉన్నది పరమాత్మయే. అలా ఫామ్ అయింది అంతే. నీళ్లు వదిలినప్పుడు బుడగలు ఫామ్ అయినట్టు ఈ పరమాత్మలోనే ఈ సృష్టి అంతా ఏర్పడింది గనక పరమాత్మకు భిన్నంగా లేదు. అది తెలుసుకున్న వాళ్ళు మహాత్ములు, అది అర్థమైన వాళ్ళు, అది అనుభవానికి వచ్చిన వాళ్ళు, ఆ స్థితిని ప్రాక్టికల్ గా అనుభవిస్తున్న వాళ్ళు, ఆస్వాదిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహాత్ములు. అందుకని వాళ్ళని మనం గురువు అంటున్నాం. వాళ్ళ ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళు పరమాత్మ అనే స్థితిలో ఉన్నారు కనుక గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇక్కడ మన కంటికి కనిపిస్తున్న నామరూపాలతో ఉన్నటువంటి ఈ గురువుకు కూడా ఎందుకు విలువ అంటే, ఈ గురువు కూడా ఏదైతే జగత్తు మిథ్యాభూతముగా ఉన్నదో, మిథ్యాభూతమైనటువంటి జగత్తు రూపంలో కూడా పరమాత్మే ఉన్నది, అసలు ఉన్నది పరమాత్మే, రెండవది లేదు అని వాళ్ళు తెలుసుకున్నారు గనక, అది తెలుసుకున్నప్పుడు వారి దేహం కూడా పవిత్రమైంది. అది తెలుసుకున్నప్పుడు ఆ దేహం కూడా పరమాత్మయే అయిపోయింది. అందుకని అది పూజనీయమైందనమాట. వారి దేహం కూడా ఎందుకు పూజనీయమైంది?
అంతా వ్యాపించి ఉన్నది తన యొక్క స్వరూపమే, జ్ఞాన రూపమే, చైతన్యాత్మకమే. ఇలా వచించే వ్యవహారము కొరకే అని తెలియవలెను. కేవల చైతన్యాత్మక పరబ్రహ్మమే అద్వితీయము, అఖండము, అపరిచ్ఛిన్నము, సచ్చిదానందము, తన యొక్క అంతా వ్యాపించి ఉన్నది తన యొక్క స్వరూపమే, జ్ఞాన రూపమే, చైతన్యాత్మకమే అని చెప్పేది కూడా వ్యవహారానికి అంటున్నారు. కేవల చైతన్యాత్మక పరబ్రహ్మమే అద్వితీయం. వ్యవహారము కొరకే మనం ఎట్లా సముద్రంలో అలలు, నీటిలో బుడగలని అనుకున్నామో అలానే ఇక్కడ కూడా అంతా ఆయన స్వరూపమే అని చెప్తున్నారు. జగత్తంతా అజ్ఞాన వశము చేత భాషించుచున్న దాన్ని లయము చేసి అంతా బ్రహ్మమే మొదలైనటువంటి తత్వార్థములను తెలియజేస్తాడు గురువు. అజ్ఞానవశము చేత భాషిస్తున్నది. ఏం భాషిస్తున్నది? అజ్ఞానము అనే చీకటి కారణంగా ఉన్నది తాడైతే పాములాగా కనిపిస్తున్నది. ఉన్నదంతా జగదీశ్వరుడే, ఉన్నదంతా పరమాత్మయే, ఉన్నదంతా భగవంతుడే తప్ప దాని స్థానంలో మనకు ప్రపంచం కనిపిస్తుంది. కారణం అజ్ఞానమనే చీకటి. తాడు పాములాగా ఎందుకు కనిపించింది? చీకటి కారణంగా. అదే అజ్ఞానం కారణంగా జగత్తంతా భగవంతుడు అనేది మనం మర్చిపోతున్నాం. భగవంతుడే అన్ని ఉన్నది, సముద్రమే ఉన్నది. ప్రత్యేకించి సముద్రములో నీరు, సముద్రములో అలలు, సముద్రము నీరు అలలు. ఎంత నీరండి సముద్రం అంటే! సముద్రంలో ఏముందంటే అంతా నీరే ఉంది కదా. సముద్రమును, నీరుని, అలలను వేరు చేయుడి. అందులో కూడా బుడగలు, నురుగు వస్తుంటాయి కదా. నీళ్ల రూపంలో ఉన్నది, అలల రూపంలో ఉన్నది, బుడగల రూపంలో ఉన్నది, నురుగు రూపంలో ఉన్నది. ఏంటి? సముద్రమే కదా. అలానే వాస్తవానికి పరమాత్మయే ఉన్నది, రెండవది లేదు. అజ్ఞానము చేత, అజ్ఞానవశము చేత మనకు జగత్తుగా భాషిస్తున్నది కదా, దానిని లయం చేస్తాడు ఆయన. దానిని లయం చేసి అంతా బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమేనని గురువు చెప్తాడు. గురువు ఏం చెప్తాడు? తత్ త్వం అసి, తత్ త్వం అసి. ఆ పరమాత్మ ఏదైతే ఉందో, తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నీవు, ఆ పరమాత్మయే నీవు. తత్వం అసి అయి ఉన్నావురా. నువ్వు వేరే ఏం కాదు, నువ్వు కూడా పరమాత్మవే. నీవు ఆ పరమాత్మవే అయి ఉన్నావు. అలలు నేను సముద్రం అయితే బాగుండంటే నువ్వు సముద్రం కాదా? బుడగలు నేను నీరైతే బాగుండు అనుకుంటే నువ్వు బుడగా అని వేరుగా భ్రమిస్తున్నావు, కానీ నువ్వు అసలు ఏమిటి? బుడగేమిటి? నీరే. అలలేమిటి? సముద్రమే. కానీ నేను సముద్రం అనే మాట సంగతి మర్చిపోయింది. ఇప్పుడు కొత్తగా సముద్రాన్ని తెచ్చి సముద్రం అనే తత్వాన్ని అలకివ్వాలా? నీటి తత్వాన్ని బుడక్కివ్వాలా? ఇచ్చేదేముందంటే అది ఆల్రెడీ నీరే. కొత్తగా ఇచ్చేదేమీ లేదు. నువ్వు నీకు గురువు ప్రత్యేకంగా కొత్తగా తెచ్చి ఇచ్చేదేం లేదు. నీకు కూడా ఆల్రెడీ దీపం వెలుగుతుంది, కానీ మసిబట్టి ఉంది చిమినీకి. ఇప్పుడు ఆ దీప శిఖ ఎందుకు కనపడట్లేదు? ఇప్పుడు మసి తొడవచ్చి పెట్టగానే ఇప్పుడు కొత్తగా దీపం పెట్టారా? దీపం ఆల్రెడీ ఉందా? ఆవరణ తొలగిస్తాడు గురువు, ఆవరణ తొలగిస్తాడు. అజ్ఞానవశము చేత భాషిస్తున్న దాన్ని లయం చేస్తాడు గురువు. కనుక విచారిస్తే అది యథార్థ తత్వము కాదు. ఇవన్నీ చెప్పడం కూడా వ్యవహారం కోసమే అంటున్నారు. ఇంతకీను ఇవన్నీ మనకు అర్థం అవడం కోసమే, కానీ ఇది కూడా యథార్థం కాదు. అందుకని గురువు వాచా బోధించేది కూడా అజ్ఞానం. గురువు చెప్తాడు, తీస్తాడు, తొలగిస్తాడు, ఆవరణ పోగొడతాడు అంటున్నారు కదా.
అది కూడా వ్యవహారానికి. అన్ని రూపంలో ఉన్నది ఆయనే కదా, ఇంకా ఉన్నది అదే కదా, ఉన్నదంతా ఒక్కటే అయినప్పుడు, అసలు నీవు నేను అనేది లేనప్పుడు, అన్ని రూపాలు అదే ధరించినప్పుడు, అన్నిట్లో పరమాత్మే ఉన్నప్పుడు, కనుక వస్తువే లేనప్పుడు ఇది మిథ్యమని ఎట్లా నిర్ణయిస్తారండి? ఇవన్నీ చెప్తున్నారంటే భేదం ఉంది కదా, వేరుగా ఉండబట్టేగా చెప్పటం. వేరుగా ఉన్నది కాబట్టే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అందుకనే గురువు వాచా బోధించేదంతా అజ్ఞానమే. కారణం ఏమిటి అంటే, పాత్రకు పట్టిన మసిని మనం తోమాలి అంటే దేంతో తోముతాం? మళ్ళీ మట్టితోనే. దానికి అసలే మురికిగా ఉందంటే ఆ మురికిని తొలగించడానికి మళ్ళీ మట్టే, ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్టు, మట్టిని మట్టితోనే తోమి శుభ్రం చేసినట్టు, గురువు వాచ బోధించేది కూడా మన అజ్ఞానాన్ని తొలగించడానికి. ఆయన వాచ చెప్పేది కూడా అజ్ఞానమే అంటున్నారు. వాచ మల విక్షేప ఆవరణ దోషాలని ఉంటాయి. మల దోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం అని. అవును అవును, అది రేపు ఒకసారి గుర్తు చేయండి. మళ్ళీ దాని గురించి వివరంగా మల విక్షేప ఆవరణ దోషాలు గురించి రేపు చెప్పుకుందాం. కనుక అసలు వేరే ఒకటి లేదు కదా. గురువు ఏమంటున్నాడు? అది నువ్వు, అది నువ్వేంటి, రెండు ఎక్కడున్నాయండి? ఉన్నది ఒకటే కదా. అందుకని ఇది కూడా వ్యవహారం, ఇది కూడా మీకు వ్యవహారానికి చెప్పాల్సి వస్తుంది తప్ప ఇలా చెప్పడం కూడా అజ్ఞానమే. అది నువ్వు అంటున్నాడు గురువు. ఇక్కడ రెండు చెప్తున్నాడు కదా, రెండు లేవు కదా, ఉన్నదంతా ఒకటే కదా. సర్వం కల్విదం బ్రహ్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఉన్నదంతా పరమాత్మే, రెండవది లేదు. అది నువ్వు అని అంటున్నాడు గురువు. ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు మరి రెండు చెప్తున్నాడు ఏంటి? కన్ఫ్యూజ్గా ఉందా? ఉన్నది ఒకటే అయినప్పుడు ఆయన అదే నువ్వు అని అంటున్నాడంటే అది నువ్వు రెండు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు గురువు చెప్పిన మాట కూడా ద్వంద్వం, అంటే రెండు అనే రెండుగా భాషిస్తుంది కదా. అంటే నువ్వు ఆ స్థితికి రావడానికి ఆయన కూడా అలా చెప్పాల్సి వస్తుంది. అది నీవు వేరు కాదు అని, ఉన్నదంతా ఒకటేనని ఆయన చెప్తున్నాడు. అక్కడ మరి నువ్వు అది పరమాత్మ రెండు వేరు కాదు ఒకటి అని చెప్పాల్సి వస్తుంది. అభేదం, ఉన్నదే అభేదం. అందుకని మహాత్ములు ఏంటంటే కొందరు మహాత్ములు ఉన్న పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మలోనే ఏకమైపోతారు. అలానే ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడరు. పరమాత్మే తానైపోయినప్పుడు మాట్లాడాలంటే రెండు ఉండాలి కదా. మాట్లాడాలంటే చెప్పేవాడు ఉండాలి, వినేవాడు ఉండాలి. అందుకని చెప్పేటప్పుడు అజ్ఞానమేనంట. రెండు అనేది అజ్ఞానం, ఒకటే అనేది జ్ఞానం. ఇప్పుడు మరి గురువు మాట్లాడుతున్నాడంటే నువ్వు అనేది వేరుగా, వినేవాడు ఒకడు వేరుగా ఉన్నాడు కాబట్టే కదా గురువు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు జరిగేది ఇదంతా ఏమిటి? అజ్ఞానం. అంటే ఆయన కూడా ఒక మెట్టు దిగితే తప్ప చెప్పడానికి కుదరదు. బంగారంతో వస్తువు కావాలి అంటే అది. అందుకని ఇది వ్యవహారం కోసం చెప్పాల్సి వస్తుంది. వ్యవహారం కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు గురువుకి కూడా వేరు అన్న భావన రావాలిగా. అప్పుడు మరి అసలు ఇద్దరు లేరండి, ఉన్నది ఒకటే, నేనే ఉన్నాను, అలా కూర్చొని ఉంటారు. ఇంక వాళ్ళు ఏం చెప్పరు వాళ్ళు. ఇప్పుడు ఆ స్థితిలో నుంచి వాళ్ళు మనకు చెప్పాలంటే ఏం చేయాలి? బంగారానికి కొద్దిగా రాగి కలిపినట్టు కాస్త వీడొకడు ఉన్నాడన్న భావన ఆయనకి కలగాల. మనకు అంతా ఒక్కటేనన్న భావన కలగడం ఎంత కష్టమో, ఉన్నదంతా ఒకటే రెండవది లేదు అని అనిపించడం మనకి ఎంత కష్టమో, వాళ్ళకట మనం వేరుగా ఉన్నామని బలవంతంగా జ్ఞాపకం చేసుకోవాలట. ఆ ఒక మెట్టు దిగి మనకు చెప్పాలి అంటే ఆ ద్వయీభావంలోకి రావడం వాళ్ళకి అంత కష్టమట. అంత కష్టం గనక వాళ్ళు ఏం చేస్తారంటే దానికి వాళ్ళు ఏదో ఒక ఆలంబన పెట్టుకుంటారట, ఒక మెట్టు దిగి ఉండడం కోసం. ఆ పరమాత్మ స్థితిలో ఉండిపోయిన వాడికి ఏంటంటే ఇక రెండవది లేదు కాబట్టి, ప్రపంచం లేదు కాబట్టి, వ్యక్తులు లేరు కాబట్టి, శిష్యులు లేరు కాబట్టి, భక్తులు లేరు కాబట్టి, భక్తులు శిష్యులు ఫాలోయింగ్ అనుకోవడానికి వాడు ఒకటి సపరేట్గా ఉన్నట్టే కదా. అదంతా అజ్ఞానమే. మరి అట్లా ఏమీ లేదు.
అలా నిరామయంగా ఉంటాడు, తానే పరమాత్మ అయిపోయి ఉంటాడు. కనుక తనకొక దేహం ఉన్న సంగతి కూడా గుర్తుండదు. కనుక వస్త్రం కట్టామా లేదా, జారిపోయిందా ఉన్నదా, బాగుందా లేదా, తిన్నామా లేదా, పడుకున్నామా కూర్చున్నామా, ఎక్కడున్నామా, ఏం లేదు. ఇంకా ఏమి ఉచ్చం లేదు, నీచం లేదు, అసలు రెండోదే లేదు. అవధూత స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు అందుకే ఇంకా వాళ్ళు చెప్పడానికి కూడా ఏం చెప్తారండి, ఏం చెప్పరు. వాళ్ళు ఏదో ఒక ఆలంబన పెట్టుకోవాలి చెప్పాలంటే మన కోసం. అంతా త్యాగమే చేయాలండి. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలంటే త్యాగమే. త్యాగంతోనే ఏదైనా సాధ్యం అవుతుంది. అందుకని లోక శ్రేయస్సు కోసం పరితపించే మహాత్ములు ఏం చేస్తారు అంటే, మనం అట్లా మన స్థాయిలో మనం ఉండిపోతే ఎంతో కొంతమంది కాస్త కొన్ని విషయాలు తెలుసుకొనైనా వాళ్ళు బాగుపడాలి కదా వాళ్ళ జీవితాలని వీళ్ళు ఒక మెట్టు దిగుతారట. అలా దిగాలి అంటే వీళ్ళకి చాలా కష్టం కాబట్టి ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఓ చుట్ట తాగటము, ఓ గంజాయి తాగటము. దేహస్పృహల కావాలంటే వాళ్ళకి ఈ లోకంలో ఉండాలి అని అంటే, మనకేమో అంతా ఒకటేనన్న స్థితిలో మనకుండడం కష్టం. వేరు అన్న భావన కొంచెం ఏ కొద్దిగైనా కలిగి ఉండడం వాళ్ళకి కష్టం. అందుకని ఆ దేహ స్పృహ ఉంటే తప్ప మనం మాట్లాడటానికి, మనకు ఏదైనా చెప్పడానికి వీలు పడదు. గనక అట్లాంటి మహాత్ములు అలా చేస్తారనమాట. దాన్ని మనోళ్ళు దాన్ని కూడా క్యాష్ చేసుకుంటారు శుభ్రంగా. గంజాయి తాగొచ్చు, మహాత్ములు కూడా తాగారు. చుట్ట తాగొచ్చు, బాబా గారు కూడా తాగారండి. అబ్బో మీరు మరీ బాబా గారి కన్నా ఎక్కువైపోయారండి మీరు. మీ ఆయన చుట్ట తాగలేదా, ఏం పాడు. శ్యామ కూడా వెళ్ళి ఇద్దరు చెరుకు అంటించుకునేవాళ్ళు, ఒకళ్ళు చుట్ట ఒకళ్ళు. శ్యామ కూడా వెళ్ళి అందుకని ఇప్పుడు ఇదంతా విచారిస్తే ఇదంతా కూడా యథార్థ తత్వం కాదు. మరి ఒకటి వేరుగా గాని కలిసి గాని ఉంటే తప్ప పైన వ్యవహారం సమంజసం కాదు. వేరొకటి అనేది లేనే లేదు. వేరే వస్తువే లేదే అన్నప్పుడు ఇది మిద్దామని ఎట్ట చెప్తాం? చెప్తున్నామంటే రెండు ఉన్నట్టే కదా. వినేవాడు చెప్పేవాడు ఇద్దరు ఉన్నారంటే మరి అది అద్వైతం కాలేదు, ద్వైతం అయింది. అద్వైతం జ్ఞానానికి పరాకాష్ట అద్వైతం. రెండవది లేదు. మనం మాట్లాడాలంటే ఇద్దరు ఉండాలి కదా. మనమే ఉంటే అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరన్నా చూశారనుకోండి, అమ్మో ఏంది నాకు భయం వేసింది, అమ్మ వెళ్ళానా ఎవరు లేరు, మాట్లాడుతుంది ఏంటా అనుకున్నాను, ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరమ్మా, దానికి ఏమైనా స్క్రూలు ఏం పడు నాకెందుకు వచ్చిందని వచ్చేసాను. మళ్ళీ వాళ్ళ కొంపకు అడుగు పెడితే ఒట్టు భయం వేస్తుంది, ఒకళ్ళే ఉండి మాట్లాడుకుంటే. ఏక్ నిరంజన్ అంటారు. అందుకే ఏక్ నిరంజన్ దో గడబిడ. ఒకళ్ళే ఉంటే ఎలా ఉంటుంది, మాట్లాడకుండా ఉంటాం. అంటే వెనకటి రోజుల్లో లేండమ్మా, ఇప్పుడంటే ఒక్కళ్ళమే ఉంటే ఫోన్ మాట్లాడతాం. ఒక్కళ్ళమే ఉంటే ఇంకా రోజు వస్తామా కోడలతో కాసేపు, కూతురుతో కాసేపు, కొడుకుతో కాసేపు, పక్కింటి వాళ్ళతో కాసేపు, ఎదురింటి వాళ్ళతో కాసేపు, చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కాసేపు. అందుకని ఒంటరితనం అనేది లేదు పాపం. ఇప్పుడు చూద్దామన్నా, అనుభవిద్దామన్నా, కాసేపు ఆస్వాదిద్దామన్నా, హిమాలయాలకి ఎప్పుడో వెళ్ళినప్పుడు కరెంటు పోయినప్పుడు ఛార్జింగ్ ఎక్కించుకోవడానికి కూడా లేనప్పుడు తప్ప ఒంటరితనం ఎక్కడుందండి? వీడియో కాలు మాట్లాడుతూ ఉంటారు, మనుషులు కనపడుతూ ఉంటారు. ఏదో దేహం దూరంగా ఉంది కానీ మిగతా అన్ని దగ్గరగానే ఉన్నాయి. అందుకని సెల్ ఫోన్ ఏం చేసిందంటే ఒక రకంగా దూరాన్ని పోగొట్టేసింది. ఏముందిలే అమ్మా, ఎక్కడుంటేనే అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటానే ఉన్నాగా, ఇంకా ఇబ్బంది ఏముంది. అందుకని ఏక్ నిరంజన్ దో గడబిడ, ఇక తీయించారంటే చెప్పక్కర్లేదు. అలాగా మరి మహాత్ములు అద్వైత స్థితిలో ఉండిపోతే మాట్లాడటానికి కుదరదు కదా. కనుక వారు కూడా ఒక మెట్టు దిగి మాట్లాడాలి. మాట్లాడుతున్నప్పుడు అజ్ఞానంతో ఉన్నట్టు కాస్త రెండు ఉన్నది, అద్వైతం కాదు, అది ద్వైతంలో ఉన్నట్టే. ద్వైతం ఉన్నంత వరకు అజ్ఞానం ఉన్నట్టే కాస్త. కనుక ఇదంతా అతిక్రమిస్తే గాని అతి ప్రసక్తముగానే భాసిల్లుచున్నది. జగత్తునకును బ్రహ్మమునకు ఏమి సంబంధము అని వాదించువారు పై విషయాన్ని గమనించుకోవాలి. జీవ బ్రహ్మాభేద ప్రతిపాదక మహావాక్యార్థముల తత్వమును కూడా ఇట్లే తెలుసుకోవాలి. వ్యాధి గలవానికి ఔషధాలు చెప్పారు.
ఔషధ సేవనం రోగాన్ని మాత్రమే నశింపజేస్తుంది, అంత మాత్రమే. ఆరోగ్యము స్వతసిద్ధంగానే ఉన్నది. కానీ వ్యవహారంలో ఔషధము వ్యాధిని పోగొట్టి ఆరోగ్యమును కలగజేసినది అని అంటారు. మందు వేసుకునేది దేనికోసం? మెడిసిన్. ఏదైనా అనారోగ్యం ఉంటే తగ్గించుకోవడానికి. ఇప్పుడు మందు వేసుకోవడం వలన, మెడిసిన్ వలన ఆరోగ్యము వచ్చినదా, రోగం పోయినదా? ఏం జరిగింది? అదే కరెక్ట్. ఆరోగ్యం ఎప్పుడూ ఉంది. మందు వేసుకోవడం వల్ల వచ్చేది కాదు ఆరోగ్యం. వచ్చిన అనారోగ్యం పోగొట్టుకోవడానికి, అంతే తప్ప ఆరోగ్యం అనేది అది సహజం. అనారోగ్యం అప్పుడప్పుడు వస్తుంది, దానికి మందు వేస్తే అనారోగ్యం పోతుంది. ఆరోగ్యం కొత్తగా వచ్చిందా? రాలేదు. ఆరోగ్యం ఆల్రెడీ ఉంది. వచ్చిన జబ్బు పోయింది మందు వలన. అలానే గురు బోధ వలన జరిగేది అది. అజ్ఞానం తొలగుతుంది. అసలు నీ స్వరూపం జ్ఞానమే. అసలు నీవు పరమాత్మ స్వరూపమే. అసలు నీవు పరబ్రహ్మ స్వరూపమే. అది మర్చిపోయావు. ఎందుకంటే జబ్బు చేసింది, మాయ రోగం పట్టుకుంది. మాయను పడకే మనసా, మాయను పడకే. నేను, నీవు, ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, ఎక్కువ తక్కువ, తెలుపు నలుపు, బాగుంది బాగాలేదు, ఇష్టం అయిష్టం, వేరు అన్న రోగం పట్టుకుంది. మాయ రోగం, భవరోగం, అజ్ఞాన రోగం. అసలు నువ్వేమిటి? అసలు నువ్వు పరమాత్మ స్వరూపానివి. కనుక పరమాత్మ స్వరూపం తెచ్చి ఇచ్చేదంటే కాదు గురువు. అది వ్యవహారానికి గురువు ఇచ్చాడని అంటున్నావు. అసలు ఉంది అదే కదా. జబ్బును తొలగించింది మందేసుకుంటే. అలానే గురుబోధ కూడా అట్లాంటిదేనయ్యా. వ్యవహారంలో ఔషధం వల్ల నాకు ఆరోగ్యం చేకూరింది అంటున్నావు. ఆరోగ్యం ఏం చేకూరలే, రోగం పోయింది. మందు వేసుకోవడం వల్ల రోగం నశించింది. కనుక సుఖము అనేది నీ సహజమే, సంతోషము అనేది నీకు సహజమే. ప్రతిబంధకాలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రకారము సకల వేదాంత శాస్త్రాలు, మహావాక్యార్థ తత్వాలు మూలజ్ఞాన నాశనమునకై, మూలాజ్ఞానం అజ్ఞాన నాశనమునకై ఏర్పడినవి. ఈ శాస్త్రాలన్నీ దేనికోసం? ఈ గురుబోధంతా దేనికోసం? వేదాలు, శాస్త్రాలు, మహావాక్యాలు ఇవన్నీ మనకు తెలిసేదాకా ఆయన చెప్తాడు అదే నువ్వు ఒకటేరా అని. చివరకు వీడేమంటాడు? ముందు ఆయన చెప్పిందేమో తత్వం అసి, ఆ పరమాత్మయే నీవై ఉన్నావు అని చెప్పాడు. అది వాడికి తెలియలేదు. వాడికి అవునా ఎట్లా అన్వేషణ చేశాడు, సాధన చేశాడు. వాడికి ఆ విషయం అర్థమైంది. అర్థమయ్యప్పుడు ఏమన్నాడు? అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఏమన్నాడు ఇప్పుడు? నేనే బ్రహ్మాన్ని, నేను పరమాత్మని, శివోహం, నేనే పరమాత్మని. అది ముందు వాడికి తెలియదు. గురువు అదే నీవని చెప్తే అది ఎలాగని అన్వేషణ చేసి సాధన చేస్తే అది నేనేనని వాడికి అర్థమైంది. వీటిని మహావాక్యాలు అంటారు. మహావాక్యాలు. దానికి ఒక కథ చెప్తారు కదా, పులి కథ. పులి ప్రసవిస్తూ చనిపోయిందట. చనిపోయింది. అందులో దానికి పుట్టిన పిల్లలు కూడా డెలివరీ టైంలో చచ్చిపోయి, చాలా తల్లి చచ్చిపోయింది. ఒక్క పిల్లే మిగిలిందంట. ఆ చిన్న పిల్ల ఒకటే ఉండిపోయింది పాపం. పుట్టుకతోనే తల్లి చనిపోయింది. మేకల మంద అప్పుడే అటు వచ్చిందంట. ఆ మేకల మందలో మేకల పిల్లలతో పాటు కలిసిందంట ఈ పిల్ల, పులిపిల్ల. మేక పిల్లలతోనే కలిసి పెరుగుతూ ఉందంట. మేకల దగ్గరే పాలు తాగుతూ ఉందట. మేకలు తిన్నట్టే గడ్డి తింటా ఉందట. ఏ గోటి పక్షులు ఆ పలుకులే పలుకుతాయని ఈ పులిపిల్ల మేమే అంటుందంట. ఇది ఏ గూటి పక్షి అయింది ఇప్పుడు? మేకల గూట్లో పక్షి అయింది పులి. అందుకని దాని లక్షణాలన్నీ దీనికి వచ్చేసి మేమే అంటుందంట.
ఒకరోజు ఈ మేకల గుంపులోనే పెరుగుతూ ఉన్నటువంటి పెద్ద అవుతున్నటువంటి ఈ పులి పిల్ల కూడా మేకలతో పాటు అడవిలోకి వెళ్ళిందట. వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే వేరే పెద్ద పులి దాడికి వచ్చిందంట మేకల గుంపు మీదకి. పులిని చూసి మేకలన్నీ పారిపోతున్నాయి. మే అందులో ఉన్న ఈ పులి పిల్ల కూడా మే అని పారిపోతుందంట. ఈ పులికి డౌట్ వచ్చింది, ఇదేమిటి పారిపోతుంది? ముందు మేకని పట్టుకోవడం, వేటాడటం తర్వాత సంగతి, దీని సంగతి ఏమిటో చూడాలి ముందు అనుకుందంట. దీని సంగతి ఏమిటో చూద్దామని చెప్పేసి బాగా కాపు కాసి గమనిస్తే ఇదేమిటి తేడాగా ఉంది అని గమనించి మేకలను పట్టుకోవడం మానేసి బాగా కాపు కాసి ఈ పులిని పట్టుకుందంట. మే 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 అంటుందంట. నీ బండవాడ ఒక్కటి పీకితే మళ్ళీ ఏమనుకున్నావు? నువ్వెవరనుకుంటున్నావు? నేను మేకని. నువ్వు మేకవి కాదు, నువ్వు పులివి. నేను పులి అంటే నేను మేకనమ్మ, నేను వెళ్ళిపోవాలని వదిలే. నువ్వు పులివా మేకవా నీకు తెలియచావట్లేదు. నువ్వు పులివే గాని, వాస్తవానికి నువ్వు పులివే గాని నువ్వు మేక లాగా బతుకుతున్నావు కనుక నువ్వు పులివే. నీకు తేడా లేదు. నా రంగు నీ రంగు ఒకటి, నా గీతలు నీ గీతలు, నా సార్లు నీ సార్లు, నీకు చూపిస్తానే దా అని చెప్పి ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళిందట. చెరువులో షాడో చూపించడానికి. ఇప్పుడు ఆ చెరువు గట్టు మీద నుంచి ఉంటే ఇది అది రెండు అక్కడ ఒకలానే కనిపిస్తున్నాయట. నువ్వెవరు ఇప్పుడు చెప్పు? నేను పులినే. ఇన్నాళ్ళు తెలిచావక నేను మేకననుకున్నానమ్మా, లేకపోతే రఫ్ ఆడిచ్చేది నీ పాటికి. ఇప్పుడు ఇది కొత్తగా పులైంది, అంతేనా? పులైందా? ఆల్రెడీ పులైనా కొత్తగా పులైందా? ఇది ఆల్రెడీ పులి సంగతి మర్చిపోయి మేకలా బతుకుతుంది. నీవు పరమాత్మ స్వరూపుడవు, నీవు జీవుడవు కాదు, నీవు దేవుడివే. నీ దేహమే దేవాలయం. నీ దేవాలయం అనే దేహం అనే దేవాలయంలో ఉన్న జీవుడే సనాతనుడైన దేవుడు. నీవు సామాన్యుడవు కాదు, నీవు పరమాత్మ స్వరూపుడవు అని గురువు చెప్తున్నాడు. ఆ గురు బోధ యొక్క సహాయంతో మన స్వరూపం ఏమిటో మనం తెలుసుకొని దీనికి తగులుకున్న ఆవరణ తొలగిపోతుంది. కొత్తగా వచ్చేదైతే ఏం లేదు. గురు బోధ యొక్క సహాయంతో ఈ మాయా అనేటువంటి ఆవరణ తొలగిపోయింది. అది ఎప్పుడూ ఉన్నదే. పులి ఎప్పుడూ పులే. అది ఆ సంగతి మరచి భ్రమించి తాను అల్పుడనని స్వల్పుడనని మేకనని అనుకొని పాపం స్వల్పంగా బ్రతుకుతుంది. టీవీగా బ్రతకాల్సిన పులి. అలానే నేను మనిషిని, నేను దేహాన్ని, నేను ఇది, నేను అది, నేను అల్పుణ్ణి నువ్వు అనుకుంటే నువ్వు దుఃఖంతో ఉంటావు. ఆ అజ్ఞానం వల్ల నువ్వు దుఃఖంతో ఉంటావు. నేను పోతానేమో అనిపిస్తుంది. నువ్వు ఆత్మవి, పోయేదేముంది అప్పుడు కదా? పోయేదేముంది? నీటి మీద బుడగలు వచ్చాయి, పోయాయి. నీరు పోయాయా? బుడగలు వస్తూ పోతున్నంత మాత్రాన నీరు ఎట్లా పోదో, అలలు వచ్చిపోతున్నంత మాత్రాన సముద్రానికి ఏమి మార్పు చేర్పులు లేవో, అట్లానే ఈ దేహం ఉన్నా లేకపోయినా ఒక్కటే. దీని గురించి పెద్ద భ్రమపడాల్సిన పని, భ్రాంతి పడాల్సిన పని, మోహపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ విషయం అంతా గురువు చెప్తున్నాడు కదా. ఆ గురువు చెప్పేటప్పుడు కూడా అది కూడా వ్యవహారం కోసం చెప్పాల్సి వస్తుంది తప్ప, నిజంగా చెబుతున్నాడు అంటే అప్పుడు నువ్వు ఆయన వేరుగా ఉన్నట్టే కదా ఆయనకు కూడా. కానీ చెప్పాలి. మరి చెప్పకపోతే నీవు నేను ఇద్దరం లేము, ఉన్నదంతా ఒకటే, నేనేం మాట్లాడను. మనకు ఎలా తెలుస్తుంది? అప్పుడు తెలియదు కదా. కనుక ఆయన ఒక మెట్టు దిగైనా మన కోసం చెప్తాడండి. లోకహితము సమాజ శ్రేయస్సు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత సాధనను కూడా త్యాగం చెయ్యాలి. మరంతే, తప్పదు. వాళ్ళు వ్యక్తిగతంగా సాధన చేసుకుంటే ఇంకెంత సాధించగలుగుతారో అంత సాధనని ఎవరి కోసం సాక్రిఫై చేయాల్సి వస్తుంది? సమాజం కోసం.
కనుక ఆ గురువు అనేటువంటి వాడు, అందుచేతనే వారు స్థాయి మన కోసం మన మీద ప్రేమతో వాళ్ళకు కొంచెం తగ్గటానికైనా వెనకాడరు గనక దానిని ప్రేమ అన్నారు. అలా చేయడం వల్ల మనం ఏమన్నా ఇస్తామనా? ఏముంటుంది బోడి మనం ఇచ్చేది? కొబ్బరికాయ, మనం ఇచ్చే కొబ్బరికాయ. ఆ కొట్టిన కాయ మళ్ళీ చెప్పు మనమే పట్టుకుపోతాం. అక్కడ కొట్టిన దగ్గరే తీర్థం పట్టుకొని తాగేసేవాడు ఒకడు, అందులో పువ్వు వస్తే గిల్లుకొని తినేసేవాడు ఒకడు. ఈ నీళ్లు తాగేసి అందులో వచ్చిన పువ్వు గిల్లుకొని తినేసి కొబ్బరి చిప్పలు తెచ్చి మళ్ళీ నైవేద్యానికని ఇవ్వడం. ఆల్రెడీ నువ్వు ఆరగించేస్తావు కదా. భగవంతుడికి నివేదించాక నువ్వు తింటే ప్రసాదంగా నీ ప్రసాదం ఆయనకు పెడుతున్నావురా బాబు. ఈ చెప్పుల వద్దు, నీ బొంద వద్దు, అక్కడ పెట్టి దూరంగానే. అందుకే అక్కడ పెట్టాం ఆ బల్ల, కొబ్బరి చెప్పుల బల్ల అంత దూరంగా పెట్టింది ఎందుకు అనుకున్నారు? ఎవడ కాపలా కాస్తాడు? రకరకాల వాళ్ళు ఉంటారు కదా జనాలు. అందుకని కొట్టేసుకొని తాగేసి తినేసి. అందుకని ఇక్కడ తనను తాను తగ్గించుకోవడంలో తనకు ఒరిగేది ఏమన్నా ఉన్నదా? డీల్ ఏమన్నా ఉందా? ఆయన అలా తగ్గించుకొని మనకు బోధించడం వ్యవహారం కోసం అట్లా అన్ని చెప్పాల్సి వస్తుంది అంటే దానివల్ల ఆయనకి కొత్తగా ఒరిగేదేమీ లేదు. మన వల్ల మనం ఏదో ఆయనకి ఇస్తామన్న ఆశ లేదు. ఆయనకి ఏదో ఒరిగేది డీల్ లేదు గనక. డీల్ అంటే తెలుగులో వ్యాజ్యము, అన్కండిషనల్ లవ్, అవ్యాజ్యమైన ప్రేమ అంటారు. అందుకని నో డీల్. అట్లాంటివి ఏం లేవు, కండిషన్ లేదు, ఒప్పందాలు లేవు, షరతులు లేవు. అవ్యాజమైన ప్రేమండి గురువుకి దైవానికి అని అంటారు. అందుకని అలా భగవంతుడు పరమాత్మ తాను హాయిగా ఆనందంగా ఉండిపోవచ్చు కదా. పరమాత్మ స్థితిలోనే ఒక బాడీ ధరించి ఆయన కూడా మళ్ళాగా వచ్చి మళ్ళీ మనకి ఇవన్నీ చెప్పాలి అంటే బాడీ ధరించినప్పుడు మనకి ఎన్ని ఉంటాయో ఆయనకు కూడా అన్నీ ఉంటాయి. అవన్నీ ఆయనకు అవసరం ఏంటండి? ఎందుకు కష్టపడాలి? ఆయన అంతలా కష్టపడాలి. అందుకని తన స్థాయిని కాస్త తగ్గించుకొని మనల్ని ఆధ్యాత్మికంగా పై మెట్టుకు ఎక్కించడం కోసం తనను తాను తగ్గించుకుంటున్నాడే, అదే దిగి రావడం, అవతారము అంటే. అది అవతారం అంటే ఒక రూపంలో ఫామ్ అవ్వాలి. అప్పుడు రూపంలో ఫామ్ అయినప్పుడు అన్నీ ఉంటాయి. మరి అన్ని కష్టాలు అన్ని ఇబ్బందులు ఎందుకోసం అంటే అందుకోసం అన్నమాట. కనుక ఈ మహావాక్య తత్వార్థాలన్నీ కూడా మనలో ఉండే మూల అజ్ఞానము నశించడం కోసం ఏర్పడింది. దీని చేత సత్తామాత్ర పరబ్రహ్మ వస్త్వావరణ భంజకత్వము కలిగినది. అసలు పరబ్రహ్మయే ఒక రూపము ధరించాల్సి వచ్చింది. కానీ ఉన్న వస్తువు అట్లే ఉంది. అలా ఒక రూపం ధరించింది పరమాత్మ అంటే ఇప్పుడు పరమాత్మగా లేదని కాదని అర్థం. పరమాత్మ ఒక రూపం ధరించింది అంటే ఇప్పుడు రూపం ధరించింది కాబట్టి ఇంకా పరమాత్మగా లేదా? ఇప్పుడు ఈ రూపంలోనే ఉందా? లేదు. అది దానిలాగే ఉంది, ఒక రూపంలోనూ ఫామ్ అయింది. అది అద్వితీయము, యథార్థము. అది విభజించడానికి వీలు లేనిది, రెండు కానిది, యథార్థమైనది. జీవుడు, జగత్తు, మాయ, అవిద్య ఇదంతా కల్పితం. జీవుడు అనే పదార్థము ఉంటే కదా అభేదం అని చెప్పుట. జీవుడనే పదార్థము ఉన్నదా? జగత్తున్న కదా వేరుగా చెప్పడం. ఇదంతా దృష్టిలో పెట్టుకునే వేదాంత శాస్త్రం ఏం చెబుతుందంటే అది మనోవాగాతీతము అన్నవి. అవాంగ్మానస గోచరము, మనోవాగాతీతము. అది అందుకని అది చెప్పటానికి కుదిరేది కాదు, వర్ణించటానికి
వీలైంది కాదు. మనస్సుకి వాక్కుకి కూడా అతీతమైంది. కొంతవరకు ఏదో అర్థం అయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేయడమే తప్ప అది ఎవడికి వాడికి స్వతహాగా తెలియాల్సిందే. అనుభవేక వేద్యము. అనుభవేక వేద్యం. అనుభవేక వేద్యం. ఎప్పుడూ తెలియనటువంటి ఒక పదార్థాన్ని గురించి ఎవరైనా చెబితే ఊహించడం సాధ్యమవుతుందా? చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుందండి, కరిగిపోతుందండి, ఇట్లా నోట్లో వేసుకుంటే అట్లా జారిపోతుందండి, అది పాకంలో తేలియాడుతూ ఉంటుందండి, రసగుల్లా అన్నారండి దాన్ని, తెల్లగా ఉంటుందండి, స్మూత్గా ఉంటుందండి. తెలియలేదు కానీ చెప్పాం. ఎంత చెప్తే మాత్రం ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే చెప్పింది విన్నాం కదా, తెల్లగా ఉంటుందట, తీయగా ఉంటుందట, కమ్మగా ఉంటుందట, పాకంలో వేస్తారట. తకారం తగిలించాడంటేనే అర్థం ఏంటంటే అది ప్రత్యక్షంగా అనుభవించలేదని అర్థం. వీడు ఎంత వర్ణించి చెప్పానండి, ఎన్ని భాషల్లో చెప్పానండి, వాడికి ఎప్పుడు అర్థం అయ్యాను? వాడు తింటే తప్ప. తీయగా ఉంటుందంటే గులాబ్ జామ్ కూడా తీయగానే ఉంటుంది కదా, అట్లేనేనా? అంటే అది తీపే గాని అది ఆ తీపి వేరు, ఈ తీపి వేరు, ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు, ఆ ఫ్లేవర్ వేరు, ఈ ఫ్లేవర్ వేరు. మరి ఎట్లాంటి చెప్పలేము. నువ్వు తిను, నీకు తెలుస్తుంది. అనుభవేక వేద్యము అంటే అది అనుభవించిన వాడికి తెలుస్తుంది తప్ప వర్ణిస్తే వింటే తెలిసేది కాదు. మరి అటువంటి దాన్ని అవాంగ్మానస గోచరం అంటే వాక్కు చేత వర్ణించడానికి వీలు కానిది, మనసుతో కూడా ఊహించడానికి కూడా వీలు కాదు, సాధ్యం కాదు. కనుక ఇదంతా కల్పితం. జీవుడు అనే పదార్థం ఉంటే అభేదం, జగత్ అనేది వేరుగా ఉంటే వేరు కాదని చెప్పటం. జగత్తు ఉంటే కదా వేరు కాదని చెప్పడానికి. ఉన్నది పరమాత్మ అయితే అసలు జగత్తు లేదంటూనే మళ్ళీ ఈ జగత్తు కాదు ఉన్నది పరమాత్మ అని చెప్తున్నావుగా నువ్వు. ఎందుకు చెప్తున్నావు? అసలు లేని దాని గురించి ఎందుకు చెప్తున్నావు? కనుక చెప్పడం కూడా అజ్ఞానం అన్నారు. అందుకని కాకపోతే మరి తప్పదు, ఇది చెప్పకపోతే తప్ప వాడికి తెలియదు గనక మసి పట్టిన దాన్ని మళ్ళీ ఇంకా కాస్త మట్టి తీసే తెపాళ రుద్దినట్టు అన్నారు. దాన్ని వేదములు కూడా తెలియజాలవు. ఉపనిషత్తులు గురువులు మార్గదర్శకులే బోధన మాత్రమే ఏర్పడినవి. నీకు సూచనప్రాయంగా తెలియజేయడానికి వేదాలు ఉపనిషత్తులు గురువుల యొక్క బోధ ఏర్పడినవి. దృశ్యము భాషిస్తూ ఉంటే యథార్థముగా పై చెప్పిన భావాలన్నీ కావలసినవి. ఈ దేహం భావిస్తున్నంత వరకు తమోనాశమునకై దీప ప్రకాశము వాంఛితమగునట్లు స్వస్వరూప జ్ఞానము ఉండియే తీరవలయను. ఆ దృశ్యమే లేనప్పుడు ఇక చెప్పవలసినది ఏమున్నది? అసలు దృశ్యమే లేకపోతే చెప్పాల్సింది ఏముందండి? దృగ్దృశ్య భేద వివర్జితాయ నమః. దృక్కు దృశ్యము. దృశ్యం అంటే ఏదైతే కనిపిస్తుందో అది దృశ్యం. దృక్ అంటే చూసేది, చూసే మనము, చూడబడే వేరేది, రెండున్నాయి కదా. దృగ్దృశ్య భేద వివర్జితాయ నమః. చూసేవాడు చూడబడేది రెండు లేదు, ఉన్నదంతా ఒకటే. నీరే బుడగలు, బుడగలే నీరు. కానీ నీరు బుడగలు అంటున్నావు వ్యవహారానికి. దేవుడు జగత్తు అని అంటున్నావు వ్యవహారానికి. కానీ ఇంకా జగత్తు అని వేరే ఏముందయ్యా? నీటి బుడగల రూపంలో ఉన్నది కూడా నీరే అయినప్పుడు ఉన్నది ఏమన్నట్టు? బుడగలుగా ఫామ్ అయిన దాన్ని వదిలే, ఆ ఫామ్ అయిన ఆ రూపాన్ని వదిలే, అప్పుడు ఏమన్నట్టు? నీరే ఉంది. నువ్వు ఇప్పుడు జగత్తుగా ఫామ్ అయిన దాన్ని, ఆ ఫామ్ అయిన దాన్ని వదిలేసే. జగత్తుగా ఫామ్ అయింది ఏమిటి? అదే చూడు, అది దైవమే కదా. కనుక ఉన్నదంతా
దైవమే, ఉన్నదంతా దైవమే, ఉన్నదంతా పరమాత్మయే. పరమాత్మ స్థానే ప్రపంచంగా నువ్వు భావిస్తున్నావు, ప్రపంచంగా భావిస్తున్నావు. ఇది ప్రపంచం కాదు, పరమాత్మయే. పరమాత్మ అయినప్పుడు ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు కదా అంటే నీకు తెలిసి రావట్లేదు కాబట్టి నీ మీద దయతో చెప్తున్నాడు. అందుకని స్థాయి భేదాలు ఉంటాయి కదా. ఒక గోడ ఉన్నదట ఆశ్రమంలో, చక్కగా తెల్లగా ప్లెయిన్గా ఉందట. అలా ఖాళీగా ఉండే బదులు దాని మీద చక్కగా బాగుంది, ఏదైనా రాస్తే బాగుంటుంది అనిపించిందంట ఒక శిష్యుడికి. అనిపించి వాడు వచ్చి సోహం అని రాసేట. సోహం, సోహం అదే నేను. సో సో అంటే పరమాత్మ, హం అంటే నేను. ఈ విషయము ఎవరో గురువు ఎక్కడి నుంచో వచ్చి చెప్పక్కర్లేదురా అబ్బాయి, నీలో జరిగే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాస అదే బోధిస్తుంది. ఏం బోధిస్తుందండి? సోహం మెడిటేషన్ అంటారు. సోహం మెడిటేషన్. శ్వాస తీసుకుంటున్నప్పుడు సో అంటదట, విడుస్తున్నప్పుడు హం అంటదట. ఇది రోజుకు ఎన్నిసార్లు జరుగుతుంది మన దేహంలో? శ్వాస రోజుకు లెక్క ఉంటుంది దానికి, 21,000 ఎన్నిసార్లు ఉంటుంది. అన్నిసార్లు నీకు తెలియకుండా శ్వాసే చెప్తుంది సో, ఆ పరమాత్మయే హం నేను. ఆ భావంతో వాడు ఆ తెల్లగోడ మీద సోహం అని రాసేట. ఇంకొకటి వచ్చేట, సోహం ఏమిటి? సోహం మనం దాసోహంగా ఉండాలి కానీ సోహం ఏంటని దానికి దాదగలిచ్చాడట. ఇప్పుడు ఏమైంది? దాసోహం అయింది. ముందు సోహం అన్నది దాసోహం అయింది కదా. ఇంకొకటి వచ్చేట, ఇందులో నాకు ఏదో తేడా కొడుతుంది అని మళ్ళీ వాడు కొంచెం తీసుకున్నట్ట. దానికి ముందు సా పెట్టాడట, సదా సోహం. సదా సోహం. సోహం, దాసోహం, సదాసోహం. అంటే స్థాయి భేదాలు ఉన్నాయా లేదా? ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు రాశారనమాట. అట్లాగా ఆ స్థాయి భేదాన్ని అనుసరించి ఆ గురువు పరమాత్మ స్థితిలో ఉన్నా కూడా మన కోసం చెప్పాల్సి వస్తుంది. చెప్పవలసిన అవసరం లేనివాడు చెప్పవలసి వస్తున్నది, మాట్లాడవలసిన అవసరం లేనివాడు మాట్లాడవలసి వస్తున్నది, తన సాధన తాను చేసుకోవలసిన వాడు అందరి కోసం రాత్రి మగళ్ళు నిద్ర ఆకలి దప్పికలు మాని చేయవలసి వస్తున్నది. అది అందుకని వేదాంత శాస్త్రము మనోవాగతీతమని తెలియజేసింది. ఉన్నదంతా ఒకటే, రెండవది లేదు. దృశ్యము భాషిస్తుంది గనక యథార్థంగా పై చెప్పిన భావములన్నీ కావలసిందే. ఇంక ఇవన్నీ ఎందుకు చెప్పాలి మరి అంటే, చెప్పడం కూడా అజ్ఞానమే అన్నప్పుడు ఎందుకు చెప్పాలి అంటే మరి తప్పదు, చెప్పకపోతే మనం తెలుసుకోలేం గనుక. ఈ దేహము భాషించుచున్నంత వరకు తమోనాశమునకై దీపప్రకాశము వాంఛితమగునట్లు స్వస్వరూప జ్ఞానము ఉండియే తీరవలయును. ఎలా అయితే మనం మెలకుగా ఉన్నంతసేపు, ఇంట్లో తిరుగుతున్నంతసేపు లైట్ వేసుకోవాలండి. ఇక పడుకోవాలనుకున్నప్పుడు లైట్లు ఆపేసి పడుకుంటాం. అట్లా అవసరం అన్నమాట. ఇవన్నీ వాంఛితమే. ఈ గురుబోధ అంతా కావలసిందే. ఆ దృశ్యమే లేనప్పుడు ఇక చెప్పవలసింది ఏమున్నది? అందుకని గురుదేవులు అంటారట, దృక్స్వరూపే స్థిరం కుర్యాత్ అదృశ్యం దృశ్యమేవహి. ఆత్మస్వరూప స్థిరత్వము కలిగితే దృశ్యము ఎక్కడది? ఆత్మస్వరూప స్థిరత్వము. ఆత్మస్వరూపంలో స్థిరమైపోయాడు ఎవరైనా అనుకుందాం. నో సంకల్ప నో వికల్ప. ఇక అసలు ఏ మనోవృత్తులేమీ లేవు. నిరామయం అంటారు.
నిరామయం. ఏం మెదలదు. ఏం మెదలకండి. ఒక్క క్షణం ఉండండి. ఏం మెదలకండి. ఉంటుందా? అలా ఎంటీ అయిపోతుంది. దాన్ని బుద్ధుడు శూన్యం అన్నాడు, శూన్యస్థితి అన్నాడు. అలా నిరామయం అయిపోతుంది. దానిని మనోనాశనం అంటారు. మనోనాశనం, ఆలోచన రహిత స్థితి, మనోలయం, ఎంటీ అయిపోతుంది. ఆత్మస్వరూప స్థితి, అందులో అలా నిలబడిపోయినప్పుడు, అందులో అలా స్థిరమైపోయినప్పుడు దృశ్యం, వాడికి ఇంకా ప్రపంచం లేదు. ఆయన మనకున్నాడు. అలా ఎంటీ అయిపోతుంది. దాన్ని బుద్ధుడు శూన్యం అన్నాడు, శూన్యస్థితి అన్నాడు. అలా నిరామయం అయిపోతుంది. దానిని మనోనాశనం అంటారు. మనోనాశనం, ఆలోచన రహిత స్థితి, మనోలయం, ఎంటీ అయిపోతుంది. ఆత్మస్వరూప స్థితి, అందులో అలా నిలబడిపోయినప్పుడు, అందులో అలా స్థిరమైపోయినప్పుడు దృశ్యం, వాడికి ఇంకా ప్రపంచం లేదు. ఆయన మనకున్నాడు. మన దృష్టిలో ఆయన అంటూ ఉన్నాడు కదా. ఆయనకు మనం లేదు. ఆయనకు ప్రపంచమే లేదు. ఆయన దేహం కూడా లేదు. ఆయన దేహం కూడా లేదు. అది అవధూత స్థితి. అవధి లేదు. అవధి దాటిపోవడం, అన్లిమిటెడ్ అన్నమాట అవధూత అంటే. ప్రపంచం అనే అవధి లేదు. దేహం అనే అవధి లేదు. నీవు నేను అనే అవధి లేదు. కనుక అవధి దాటినవాడు అవధూత. ప్రకాశమున చీకటి ఉండునా. చీకటి ఎప్పటి వరకు ఉంటుంది? వెలుగు వచ్చే వరకే ఉంటుంది. వెలుగు రాగానే, వెలుగు సూర్యోదయం అవుతూనే చీకటి. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య, అజ్ఞానమనే చీకటిని దూరము చేసేవాడు. జ్ఞానాంజనశలాకయ, జ్ఞానమనే అంజనం వేస్తే కంటికి అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుందని చెప్పారు కదా ఇంకొక శ్లోకంలో. అట్లా ప్రకాశము వస్తే చీకటి ఉంటుందా? చీకటి పోవాలి అంటే ఏం చేయాలి? వెలుతురే రావాలి. ఏమండి ఇంకో మార్గం ఏమన్నా ఉంటే చెప్పండి. చీకటి పోవాలంటే వెలుగు రావాలండి అన్నారనుకోండి, ఏదైనా వెరైటీగా చేద్దామండి. వెలుతురుతో కాకుండా ఇంకెలా చీకటి పోగొడతావు? తోసేద్దామా? దేన్ని? చీకటిని తోసేస్తే, చీపురు కట్ట పట్టుకొని తుడిచేస్తే, పోనీ బుల్డోజర్ పెట్టి తోస్తే ఏం కాదు. దానికి అసలు వేరే ఆల్టర్నేషన్ లేదు. ఏం కావాలి? చీకటి పోవాలి అంటే వెలుతురే రావాలి. ప్రకాశం ఉంటే ఎలా చీకటి ఉండదో, ఆత్మస్వరూపములో స్థిరమైనటువంటి వాడికి దృశ్యము లేదు, ప్రపంచం లేదు. ప్రపంచం లేదు, పరమాత్మయే ఉంది. ఆ పరమాత్మలోనే తాను కూడా ఐక్యమైపోయి ఉన్నాడు. ప్రపంచమే కదా మరి. తన దేహం కూడా ఎందులో భాగం? ప్రపంచంలో భాగం. భౌతికంగా చూస్తే బాడీ. యథార్థ స్వరూపం ఏమిటి? యథార్థ స్వరూపం పరమాత్మ. తాను పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు ప్రపంచమే కాదు, తన దేహం కూడా లేదు. అందుకని వాళ్ళకి దేహ భ్రాంతి, దేహ స్పృహ ఉండదు.
నా నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధకః న ముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థతాః. నా నిరోధో న చోత్పత్తి న బద్ధో న సాధకః నా ముముక్షుర్న వై ముక్త ఇత్యేషా పరమార్థత. జనన మరణములు బంధమోక్షములు లేవు, ముముక్షువులు ముక్తులను లేరు, ఏమి లేదు, అసలు ఏమి లేదు, వేరనేది లేదు కదా. జననం మరణం ఉందా? జననం మరణం దేనికుంది? బుడగలు వచ్చాయి పోయాయి, బుడగలు వచ్చిపోయాయి నీటిలో. నీళ్లు వచ్చిపోయాయా బుడగలు వచ్చిపోయాయా? బుడగలు వచ్చిపోతే నీళ్లు పోతాయా? అలానే ఎప్పుడు ఉండేది పరమాత్మయే, బుడగలనే రూపాలు వచ్చిపోతున్నాయి కదా. కనుక దానికి జననం ఉందా? జననం దేనికి మరి? బుడగలకే. దేహానికి జననం ఉంది, దేహానికి మరణం ఉంది. బంధమోక్షాలు ఉన్నాయా? దానికి బంధము లేదు, మోక్షము లేదు. అది అదే అయ్యుందండి, దానికి ఇంకోటి ఏమీ లేదండి. ముముక్షువులు ముక్తులు అసలు ఏమీ లేదు. అసలు ఉన్నది పరమాత్మే, ఉన్నది పరమాత్మే. ఇవన్నీ ఎక్కడున్నాయి? అందుకని ఆ స్థితిలో ఉన్న మహాత్ముల మాటలు చూడండి ఎట్లా ఉంటాయో. జిల్లెల మూడమ్మ అంటారు కదా, నాకు వేరు అనేది ఎక్కడా ఏమీ కనిపించడం లేదు నాన్న, ఉన్నదంతా ఒకటే. దానిని ఆత్మ అంటావో పరమాత్మ అంటావో, దానిని ఏమంటావో అది తప్ప వేరొకటి లేదు అని ఇప్పుడు చెప్తుంది కదా. చెప్తున్నప్పుడు మరి ఆవిడ చెప్పేది అబద్ధమేగా. ఎవరికి చెప్తుంది? నీకు చెప్తుంది. వినేవాడు నువ్వు ఉన్నావా లేదా? మరి ఎవరు లేరన్నావు, నువ్వు చెప్తున్నావు కదా. అది అర్థమైందా? ఇప్పుడు వ్యవహారంలో వాళ్ళు చెప్తున్నారు, కానీ వ్యవహారంలో అది మనకు అర్థం అవడం కోసం వాళ్ళు చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎట్లున్నారు? ఆది అంతము లేని ఆత్మస్థితిలో ఉన్నారు, మన కోసమే చెప్తున్నారు. కనిపించేదంతా బ్రహ్మమే నాన్న, అది కానిదంటూ నాకు మరొకటి ఇంకొకటి కనిపించడం లేదు నాన్న. అన్నం బ్రహ్మమైతే అశుద్ధము, అన్నం బ్రహ్మమైతే అశుద్ధం ఏమిటి అని అంటుంది. అంత పూర్ణ అద్వైత స్థితిలో ఉన్నారు మహాత్ములు అనేటువంటి వాళ్ళు. కనుక చీకటికి అడ్రస్ లేకుండా పోయింది. ఎప్పుడు కదా? సూర్యోదయం అయితే చీకటికి అడ్రస్ లేకుండా పోయినట్టు నీకు స్వస్వరూప అనుభవం, ఆ ఆత్మస్వరూప స్థిరత్వము నీకు కలిగితే సూర్యోదయం అయితే చీకటి లేనట్టే, చీకటికి తావలేనట్టే. నీకు జ్ఞానోదయం అయితే ప్రపంచం లేదు, ప్రపంచం లేదు. ప్రపంచం ఉంటే కదా భయం, ప్రపంచం ఉంటే కదా బాధ, ప్రపంచం ఉంటే కదా దుఃఖం. ప్రపంచం లేనప్పుడు పరమాత్మ ఏమన్నప్పుడు డోంట్ కేర్, భయమే లేదు. భయరహితులు వాళ్ళు. ఆ స్థితిలో ఎందుకున్నారు వాళ్ళు? ఎందుచేత అంటే ఇటు తత్వమును యస్య జ్ఞానమిదం విశ్వం అనువాక్యము చేత సూచించారు. జగత్తునకు పరబ్రహ్మమునకు జీవునకు ఈశ్వరునకు భాషిస్తున్న భేదము భిన్నమొకట వలన దృశ్యమే లేదు. మామూలుగా అయితే జగత్తు వేరు, దేవుడు వేరు, జీవుడు వేరు అనుకుంటాం మనం. వ్యవహారంలో జీవుడు, దేవుడు, జగత్తు మూడున్నాయి. వ్యవహారికంగా చూస్తే మూడున్నాయి. జగత్తు ఉంది కదా, ఈ జగత్తులో మనం ఉన్నాం కదా. ఈ జగత్తుకి మనకి కూడా ఆధారంగా దేవుడు అనేవాడు ఉన్నాడు కదా. కాబట్టి మొత్తం ఉన్నది ఎన్ని? ఈ మూడు కాక నాలుగోది ఏముంది? లేదు కదా. కనుక జగత్తు, జీవుడు, దేవుడు ఉన్నది ఈ మూడే వ్యవహారంలో.
ఆ 3 నశించిపోతాయి చివరికి. త్రిపుటి నశించిపోతుంది. త్రిపురాసుర సంహారం అంటే అదే త్రిపురాసుర సంహారం. 3 అసురులు 3గా కనిపిస్తున్నారు కానీ 3 లేదు, 33 లేదు, ఉన్నదంతా ఒకటేనని తెలుస్తుంది. జీవ బ్రహ్మ ఐక్యం, జీవ బ్రహ్మ ఐక్యం, ఆత్మ పరమాత్మలో అదంతా చెప్పడం తప్పే. అసలు అది వేరుగా లేదు, అది అదే ఉంది. అదే అదే ఈరోజు మొత్తం టాపిక్ అదే. గురువు వాచా బోధించేది అజ్ఞానమే అని అంటే చాలా మందికి అడగటానికి కూడా ఫీలింగ్ అంట, ఆ మాట అడగటానికి కూడా భయం అంట. అందుకే మళ్ళీ అన్నిసార్లు నొక్కి చెప్తున్నది అందుకే. ఎందుకంటే అది మనకి సాయి లీలామృతంలో వస్తుంది ఆ వాక్యం. ఇప్పుడు ఆ వాక్యంలో ఎంత డెప్త్ ఉందో అనేది గురుగీత మనం వింటే తప్ప తెలియదు. అసలు ఆ మాట ఎందుకన్నారో కూడా తెలియదు మనకి. కేవల సత్తామాత్ర చైతన్యమే ఎల్లప్పుడూ అపరిణామి అయి అద్వితీయమై ఏకరూపమై ఉన్నది. అఖండం, అమోఘం, అద్వితీయం, చిదానందం, స్వప్రకాశం, నిత్యం, సత్యం, సనాతనం ఉన్నదంతా అదే 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 ఉన్నది, రెండవది లేదు. అదే ఒక చోట బుడగల రూపంలో, ఒక చోట నురగ రూపంలో, ఒక చోట అలల రూపంలో సముద్రమే ఉన్నట్టు ఉన్నది పరమాత్మే ఉన్నదండి. కనుక భయానికి తావుండదు. ఎందుకండి మాకు సచ్చే భయం వేస్తుంది, మీకు అసలు భయం వేయట్లేదా, అట్లా అడవిలో తిరగడానికి కూడా భయం లేదా మీకు అని అడిగారు మాస్టర్ గారు పాకలపాటి గురువు గారిని. అంత అడవిలో ఎలా ఉంటున్నారని. మాకెందుకండి భయం వేస్తుంది, మీకు ఎందుకు భయం లేదండి ఇక్కడ అని అడిగారు. భయం అంటే ఏంటి నాన్న అన్నారు ఆయన. భయం అంటే ఏమిటన్నారు. కనుక వారి డిక్షనరీలో భయం అనేదే లేదు. ఎందుకని? ఇప్పుడు ఏమోనండి పొద్దున్నుంచి నాకు ఎడవ చేయని చూస్తే కుడి చేయకి భయం వేసేస్తుంది. పొద్దున్నుంచి నా కాలుని చూసి నా చేతిని చూసి నా కాలికి భయం వేసేస్తుందండి. ఎప్పుడన్నా జరిగిందా అలాగా? ఎప్పుడన్నా లేదా? ఎందుకని? ఇప్పుడు భయం వేయాలంటే ఇంకొకళ్ళు ఉండాలి తప్ప మన ఒంట్లో అవయవాలను చూస్తే మనకి భయము ఉండదు, మన ఒంట్లో అవయవాలు చూస్తే మనకు సిగ్గు ఉండదు. సిగ్గుపడేది కూడా ఇప్పుడు సిగ్గుపడేది కూడా ఇంకొక మనిషి ఉంటేనే కదమ్మా. వేరు అన్న భావన ఉన్నప్పుడు నీకేముంది? భయము ఉంది, సిగ్గు ఉంది, ఇంకోటి ఉంది, రాగం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, పంతం ఉంది, పట్టుదల ఉంది, ప్రతీకారం ఉంది. అసలు ఉన్నది పరమాత్మే. మహాత్ములు ఒంటి మీద వస్త్రం కూడా ఎందుకు ఉండదంటే రెండో వాళ్ళు లేడుగా చూసేవాడు, అంత ఉన్నది పరమాత్మే కదా. అందుకని వాళ్ళు వస్త్రం ధరించాలని కూడా వాళ్ళకి లేదు. ఒక మహాత్ముడు దిగంబరంగా ఒక మహాత్ముడు ఉండేవారట. ఆ రోజు ఆయన అన్నట్ట, అయ్యా ఒక వస్త్రం తెచ్చి వాళ్ళు అంగోటి చుట్టుకుంటా అన్నట్ట. ఎప్పుడూ లేనిది ఇవాళ ఏమిటండి ఓయ్ అన్నట్ట భక్తులు. ఇచ్చాడు వస్త్రం, కానీ ఇస్తూ డౌట్ వచ్చింది. అంటే వాళ్ళొక మనిషి వస్తున్నాడు రా అన్నట్ట. అంటే రోజు మనం ఉన్న వాళ్ళందరం మనుషులు కదా. రోజు ఉన్న వాళ్ళందరూ ఎవరంటే ఆ రోజు వేరే మహాత్ముడు వస్తున్నాడు. వస్తే ఆ రోజు ఆయన పాపం వచ్చే మహాత్ముడికి గౌరవం కోసం ఈయన లంగోటి చుట్టుకున్నట్ట. వెళ్ళిపోయాక అడిగారు, ఏమండి ఈరోజు ఒక మనిషి వస్తున్నాడని అన్నారు కదా, మరి మేమందరం ఎవరో అండి అన్నట్ట. ఒరే నువ్వు చెంబట్టుకొని బయటకు పోయినప్పుడు పక్కన ఏదైనా పశువు కనపడితే కంగారు పడతావా, మనిషి కనపడితే సిగ్గుపడతావా అన్నట్ట. అంటే వీళ్ళందరూ ఎవరన్నట్టు? అంటే అదేమిటండి అంత మాట అనేసారంటే అజ్ఞానంతో ఉన్నప్పుడు అంతా పశువుతో సమానమే. నిన్ను చూసి సిగ్గుపడేదేమిట్రా ఆఫ్టర్ ఆల్.
నిన్ను చూసి సిగ్గుపడాల్సినంత ఆ సీన్ లేదు, నెసెసిటీ లేదు, అవసరం లేదు. ఆ స్థాయి వాడు వచ్చేటప్పటికి కొంచెం అట్లా అనిపించింది అనమాట. అందుకని మరి ఒక ఐడియా ఉంటే బాత్రూమ్ వస్తుంది అంటే బాత్రూమ్ లేని రోజుల్లో చెమ్మట్టుకొని వెళ్ళినప్పుడు పశుపక్షాదులు చూస్తే సిగ్గుపడలేదుగా నువ్వు మనిషిని చూస్తా సాటివాడు అనమాట. అంటే ఈ రోజు వచ్చిన ఆయన ఎవరు? ఈయనకి సమవుజ్జి, సమవుజ్జి. మిగతా వాళ్ళందరూ అందుకని బచ్చగాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ ముందు బట్టలు వేసుకున్న ఒకటి, అందుకని నేకెట్గా ఉన్నారనమాట. మహాత్ములు దిగంబరంగా ఎందుకున్నారంటే ఇది ఒక కోణం. కనుక అద్వితీయం కేవల సత్తామాత్ర చైతన్యం పరబ్రహ్మము యొక్క మూర్తి అయిన శ్రీ గురుమూర్తి కొరకు అట్టే అద్వితీయ అఖండ ఆనంద ప్రాప్తికై నేను కూడా అటువంటి గురువుకు నమస్కరిస్తున్నాను. తస్మై శ్రీ గురవే నమః. ఆ అఖండమైనటువంటి ఆనంద ప్రాప్తి ఏదైతే ఉన్నదో అది కోరి నేను కూడా గురువుకి నమస్కరిస్తున్నాను. ఎందుచేత అంటే ఆయన ఏకరూపుడు, ఆయన అద్వితీయుడు. అటువంటి ఆయన్ని నేను కూడా అటువంటి స్థితి కోసం నమస్కరిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. అంటే గురువుని ఎందుకు ఆశ్రయించాలి అనేది కూడా ఇండైరెక్ట్ గా ఉంది అందులో. ఎందుకని అంటేనండి, అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది కానీ పెళ్ళి అవ్వట్లేదండి, అందుకే గురువు గారి దగ్గరికి వచ్చానండి. అవును, మరి నీ కొడుకు పెళ్లి చేయడానికే కూర్చున్నాడు ఆయన. మరి ఇంకా పనా పాట? లేకపోతే మా మనవరాలకి కడుపున ఒక కాయ గాయాలి, గురువు గారి దయ వల్ల నీ మనవరాల కడుపు కాయ గాయత్రాకే ఉన్నాడు. మరి ఆయన డాక్టర్ గారు ఏదో సీరియస్ అంటున్నారు, జబ్బు తగ్గిపోవాలి. మేము ఆ మధ్యన ఎక్కడో సత్సంగానికి వెళ్ళాం. అసలు ఫస్ట్ టైం అండి వెళ్ళడం, పరిచయమే లేదు, కొత్త చోటండి. అడుగు పెట్టామో లేదో మొదలెట్టేసింది ఒక ఆవిడ. సత్సంగంలో అన్నిటికీ సమాధానం వస్తాము, కూర్చోండి అమ్మా అన్న. సత్సంగంలో వస్తుంది, స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదమ్మా, సత్సంగంలో అన్నీ వచ్చేస్తాయి. ఎవరికో అనారోగ్యం, లేకపోతే ఇట్లాగా నాకు అట్లాగా ఏవో చెప్తా ఉన్నారు. అసలు ఇంకా లోనకు అడుగు పెట్టలేదు, పరిచయం లేదు, పాడు లేదు, మంచినీళ్ళు తాగటం లేదు. అప్పుడు సత్సంగంలో ఇప్పుడు మరి భగవంతుడో గురువో దైవమో హామ్ ఫట్ అని చెప్పేసి నీ జబ్బు తీసేస్తాడు. ఒకవేళ లేదంటే తీపిచ్చి బాధ్యత నాది. నువ్వేం చేస్తావు? మాతో పాటు ఆశ్రమానికి వచ్చి సర్వీస్ చేస్తావా? చెప్పండి. మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తుంది, ఆయన అక్కడ ఆఫీస్లో జాయిన్ అయిపోతారు కదా, నువ్వు ఇక్కడ జాయిన్ అవుతావా? నీకు జబ్బుగా ఉంటే పాపం ఇబ్బందిగా ఉంది, ఆరోగ్యం సెట్ అయిపోతే బాగుండు అన్నావు కదా, ఆరోగ్యం సెట్ అయిపోతే ఏం చేస్తావు? పోనీ చెప్పు. దేశం కోసం ఏమైనా చేస్తావా? సమాజం కోసం ఏమైనా చేస్తావా? సనాతన ధర్మం కోసం ఏమైనా చేస్తావా? లేదు, ఏమీ కాదు. నీవేదైనా సాధన చేసి తరించే ప్రయత్నం చేస్తావా? చెప్తే నాది బాధ్యత, పూచి హామీ ఇస్తాం. మేము కూడా మీ బదులు మేము ప్రార్థన చేస్తాం, మీ బదులు మేము తపస్సు చేస్తాం, మీ బదులు మేము హిమాలయాలకు వెళ్తాం కావాలంటే. నువ్వేం చేస్తావు చెప్పు. ఓ కొబ్బరికాయ కొట్టండి, ఒక చెక్కేమో దోశల్లోకి చట్నీను, ఒక చెక్కేమో శనగపప్పు వేసి తాలింపు పెట్టి పోపెట్టి 2 కూరలు వెళ్ళిపోయాయి 2 పూటలను. ఇదే కదా నీ బోడు కొబ్బరికాయ కోసం ఇప్పుడు నీకు రాతలో లేనటువంటి నీ మనవరాల కడుపులో కాయ కాయిపించేయాలి ఇప్పుడు. మరి ఇప్పుడు ఆవిడ కడుపున మరి వీర లక్ష్మీబాయి, ఝాన్సీ రాణి రుద్రమదేవి పుడతారని ఇంతలావు కాయ అయిపోతే నీ కడుపున మరి భూమి దద్దరిల్లిపోదో, బ్రహ్మాండం ఆగిపోదు. అంతా కలిపి పుట్టేది చేసేది కుక్కమూత పిందులు. అవి వచ్చే ఉన్నా లేకపోయినా, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇంకేం కోరతారండి ఇట్లాంటి చెప్పాక? రుణం ఉంటే పుడతారు, రుణం ఉంటే వస్తారు ఎవరైనా. రుణం లేదు, హాయిగా ఉండరాదు. లేదు, తగిలించుకోవడం ఎందుకు మళ్ళీ? అసలు ఏదైనా రుణం ఉంటే వస్తుందండి, రుణం లేకపోతే రాదు అన్నారు. రుణం లేదు, రాలేదు, హాయిగా ఉండు. మళ్ళీ ఇప్పుడు రుణం కావాలనుకుంటాం ఎందుకు? లేని రుణం ఏనాడో అదృష్టం చేసుకుంటేనండి అట్లా ఉంటారండి. పెళ్లి లేకుండా, పిల్లలు లేకుండా ఉండాలంటే ఎన్నో జన్మల
పుణ్యం ఉండాలి. పాపిష్టి మొక్కలకి పెళ్ళిళ్ళు అవుతే పిల్లలు పుడతారు. ఏదో కొద్దిగా పాపం కొద్దిగా రుణం ఉంటే ఏదో అయినట్టయినా అట్టే పోతారు, వాళ్ళ దారిని వాళ్ళే పోతారు. అదృష్టం ఉండాలి. అందరికీ అట్లాంటి అదృష్టాలు ఉండవు మరి. తెలిస్తే అది హ్యాపీయే కదా, తెలిస్తే ఆనందమే కదా. ఓ నిజమే, లేనిపోయినప్పుడు ఏదో రామకృష్ణ అనుకుంటాం, నన్ను కాలక్షేపం చేద్దామా, పారాయణ చేసుకుందాం, సత్సంగం చేసుకుందాం, సేవ చేసుకుందాం. ఏమైంది ఇప్పుడు? అట్లాగే ఉండాలి ఏమిటి? అందరూ అట్లాగే ఉండాలండి. ఒకలాగే ఉండాలని ఎందుకు అనుకోవాలి? ఒకవేళ వీడికి ఏమైనా పాపం ఏదైనా ఒక మంచి జీవితంలో పరమార్థం లక్ష్యం సాధించాలని ఉంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ముందు అయినోళ్ళు అందరూ బాగానే ఉన్నారమ్మా, దాన్ని అలా గాలికి వదిలేశారు, ఆడనే పట్టించుకోవట్లేదు అని అంటారేమో, నువ్వు చేసుకోకపోతే మమ్మల్ని అంటారేమో. అప్పుడు కూడా దేనికి చేయమంటున్నారు, చేసుకోమంటున్నారు? ఎవరో ఏదో ఎవరినంటారని, నిన్నంటారని. ఇదే ప్రేమ కదా. నువ్వు వదిలించుకోవడానికి, నువ్వు మాట పట్టకుండా ఉండటానికి నువ్వు పట్టించుకోలేదాన్ని అలా వదిలేశారేంట్రా బాబు అని అంటారేమోనని. వాడిని అలా పట్టించుకుంటారా బాబు, కొద్దిగా ఏదైనా చెప్పండిరా బాబు అంటారేమోనని. నీకు పెళ్లి చేయడంలో కూడా వాడి ఆంతర్యం ఏమిటి? వాడికి మాట రాకూడదని. అంటే ఇప్పుడు నిన్ను దేనికి బలి చేస్తున్నాడు? వాడికి మాట రావడంగా ఉండడం కోసం, వాడి స్వార్థం కోసం నిన్ను బలి చేస్తున్నాడు. నువ్వు నిజంగా చేసుకోకుండా ఉండగలను, నేను ఒక లక్ష్యం కోసం, ఒక సాధించడం కోసం, నాకు పెళ్ళంత ముఖ్యం కాదు, అందరూ చేసుకునే పెళ్ళే, అందరూ కనే పిల్లలే, అందరికీ ఉండే ఫ్యామిలీనే, అందరికీ ఉండే ఉద్యోగం, ఇది పెద్ద ఇదేం కాదండి, నేను ఏదైనా సాధించాలి. అలా ఉన్నప్పుడు కూడా నన్ను ఇష్టపడి చేసుకునే వాళ్ళు ఎవరైనా వస్తే నేను చేసుకుంటా అన్నాడు అనుకోండి, శబాష్రా. అక్కడ పిల్లలు లేకుండా ఉండాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. పాపిష్టి మొక్కలకి పెళ్ళిళ్ళు అవుతే పిల్లలు పుడతారు. ఏదో కొద్దిగా పాపం కొద్దిగా రుణం ఉంటే ఏదో అయినట్టయినా అట్టే పోతారు, వాళ్ళ దారిని వాళ్ళే పోతారు. అదృష్టం ఉండాలి. అందరికీ అట్లాంటి అదృష్టాలు ఉండవు మరి. తెలిస్తే అది హ్యాపీయే కదా, తెలిస్తే ఆనందమే కదా. ఓ నిజమే, లేనిపోయినప్పుడు ఏదో రామకృష్ణ అనుకుంటాం, నన్ను కాలక్షేపం చేద్దామా, పారాయణ చేసుకుందాం, సత్సంగం చేసుకుందాం, సేవ చేసుకుందాం. ఏమైంది ఇప్పుడు? అట్లాగే ఉండాలి ఏమిటి? అందరూ అట్లాగే ఉండాలండి. ఒకలాగే ఉండాలని ఎందుకు అనుకోవాలి? ఒకవేళ వీడికి ఏమైనా పాపం ఏదైనా ఒక మంచి జీవితంలో పరమార్థం లక్ష్యం సాధించాలని ఉంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ముందు అయినోళ్ళు అందరూ బాగానే ఉన్నారమ్మా, దాన్ని అలా గాలికి వదిలేశారు, ఆడనే పట్టించుకోవట్లేదు అని అంటారేమో, నువ్వు చేసుకోకపోతే మమ్మల్ని అంటారేమో. అప్పుడు కూడా దేనికి చేయమంటున్నారు, చేసుకోమంటున్నారు? ఎవరో ఏదో ఎవరినంటారని, నిన్నంటారని. ఇదే ప్రేమ కదా. నువ్వు వదిలించుకోవడానికి, నువ్వు మాట పట్టకుండా ఉండటానికి నువ్వు పట్టించుకోలేదాన్ని అలా వదిలేశారేంట్రా బాబు అని అంటారేమోనని. వాడిని అలా పట్టించుకుంటారా బాబు, కొద్దిగా ఏదైనా చెప్పండిరా బాబు అంటారేమోనని. నీకు పెళ్లి చేయడంలో కూడా వాడి ఆంతర్యం ఏమిటి? వాడికి మాట రాకూడదని. అంటే ఇప్పుడు నిన్ను దేనికి బలి చేస్తున్నాడు? వాడికి మాట రావడంగా ఉండడం కోసం, వాడి స్వార్థం కోసం నిన్ను బలి చేస్తున్నాడు. నువ్వు నిజంగా చేసుకోకుండా ఉండగలను, నేను ఒక లక్ష్యం కోసం, ఒక సాధించడం కోసం, నాకు పెళ్ళంత ముఖ్యం కాదు, అందరూ చేసుకునే పెళ్ళే, అందరూ కనే పిల్లలే, అందరికీ ఉండే ఫ్యామిలీనే, అందరికీ ఉండే ఉద్యోగం, ఇది పెద్ద ఇదేం కాదండి, నేను ఏదైనా సాధించాలి. అలా ఉన్నప్పుడు కూడా నన్ను ఇష్టపడి చేసుకునే వాళ్ళు ఎవరైనా వస్తే నేను చేసుకుంటా అన్నాడు అనుకోండి, శబాష్రా. అట్టా ఉండాలి. మళ్ళీ అందరూ మామూలుగానే ఉంటారు. మరి మనం లేటెస్ట్ గా ఉన్నావు కదా, నీ ఎంతమంది ఎంకరేజ్ చేస్తారు? చేయరు. వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు కదా, వాళ్ళు ఎంకరేజ్ చేస్తే నేను కూడా ఏదైనా చేద్దునేమో అన్నావంటే నువ్వు కూడా వీక్గా ఉన్నట్టే. నువ్వు కూడా వీక్గా ఉన్నట్టే. నువ్వు స్ట్రాంగ్గా ఉంటే ఏం చేస్తావు? ఎవరి మాట వినవు. నిజంగా ఎవడైనా ఫిక్స్ అయ్యాడంటే నా మాట నేనే వినను. ఏ విషయంలో అయినా అంతే కదండి. మనం ఎప్పుడైనా వాళ్ళు ఒప్పుకోలే, వీళ్ళు ఒప్పుకోలే, ఇంట్లో వాళ్ళు పంపలా అంటున్నామంటే అర్థం ఏమిటంటే అసలు మనం ఫిక్స్ అవ్వలేదని అర్థం అండి. మనం ఫిక్స్ అయిన తర్వాత చచ్చిపోతాడు మనం ఒప్పుకోకపోతే. నిజంగా ఫిక్స్ అయితే చూడండి మరి ఎట్టుంటుందో. అక్కడ ఆడ మగ ఎవరైనా ఒకటే. స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మళ్ళీ అది మొహం చూస్తే భయం. నువ్వు వెళ్ళమ్మ, ఎన్ని రోజులన్నా వెళ్ళు, నేనేదో రకం కింద మీద పడతా, వెళ్ళు. మనం ఫిక్స్ అయిన దానికి అట్లా ఒప్పించుకుంటాం. మనమే ఫిక్స్ అవ్వలేదనుకోండి
మా ఇంట్లో పంపలేదండి, లేకపోతే వచ్చేవాళ్ళవేనండి, చేసేవాళ్ళవేనండి, చెందేవాళ్ళవేనండి. నిజంగా ప్రశ్నించుకో నిష్పక్షపాతంగా. అన్నీ ఒప్పుకుంటేనే చేస్తున్నావా, నువ్వు ఫిక్స్ అయిన ఒప్పించుకుంటున్నావా? నయానో భయానో బెదిరించో కాకబట్టో సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి మొత్తం మీద మనం అనుకున్నది రాబట్టుకుంటాం, ఓకే చేయించుకుంటాం మనం ఫిక్స్ అయితే. లేదంటే అందుకే అది చెప్తారు సామెత, ఎందుకరా ఏడుపంటే ఎగ్గొట్టడానికి. కనుక జీవిత పరమావధి ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకోవడం కోసం మరి గురువుని ఆశ్రయిస్తే ఆ గురువు చెప్తున్నాడు. గురువు చెప్తేనే కానీ, లేకపోతే నువ్వు పరమాత్మవు కాదంటే నువ్వు పరమాత్మ స్వరూపమే, ఇంకోటి అవడానికి లేదు. కాకపోతే ఆ గురువు అనేది లేకపోతే, ఆయన బోధ వినకపోతే ఇదంతా మనకు తెలియదు గనక మనం ఎప్పుడు ఈ భ్రమలో భ్రాంతిలోనే మునిగి తేలుతూ ఉంటాం గనక ఆ వాస్తవం ద్యోతకం కాదు గనక ఎంతమంది మీద ప్రేమతో ఎంతమందిని అనుగ్రహించడానికి, ఎంతమందికి జ్ఞాన బోధ చేయడానికి ఒక దీపం తనకు తాను వెలిగిపోతూ, తనకు తాను కాలిపోతూ, తనకు తాను మాడి మసైపోతూ ఎదుటి వారికి వెలుగునే ఇస్తున్నట్లుగా ఆ గురు పరమాత్మ కూడా మన యందు ప్రేమతో, అవ్యాజమైన కరుణతో మనందరి యొక్క శ్రేయస్సు కోరి మనకు బోధ చేస్తున్నాడు. కానీ బోధ చేసేటప్పుడు ఆయన కూడా ఒక మెట్టు దిగి, నువ్వు ఒకడు సపరేట్గా ఉన్నావన్నా, వేరు అన్నా ఒక భావంలోకి రాకపోతే ఆయనకు కూడా బోధించడం కుదరదు. కానీ ఎందుకు మరి ఒక మెట్టు దిగి వేరన్న భావంలోకి వస్తున్నాడు అంటే మన శ్రేయస్సు కోసం. ఏంటంత అవసరం మరి? అప్పుడు ఆయనకి ఏం చేస్తే రుణం తీరద్ది? అలాంటి గురువుకు నువ్వు ఏమిస్తే ఎక్కువ అవుద్ది? ఎంత చేస్తే తీరతది? అందుకని జ్ఞానం ఇచ్చిన వారికి ఏమి చేసినా రుణము తీరదు అని అనేది అందుకు. ఎంత జన్మ పరంపర నశించిపోతుంది, ఎన్ని హీన సంస్కారాలు తొలగిపోతున్నాయి. ఆ హీన సంస్కారాలన్నీ ఉండిపోతే అవన్నీ ఎన్ని జన్మలకు కారణం అవుతాయో అన్ని జన్మలు పోయినాయి నీకు. నేను ఈ సత్సంగం విన్న తర్వాత అండి నేను మా అత్తగారి పట్ల నాకుండే భావన మారిందన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏమండి ఒప్పుకుంటున్నారండి, నేను బాగా స్వప్నార్థాన్ని అండి అన్నవారు. నాకు అసలు బాగా స్వప్నార్థనం ఎక్కువ అండి. ఇప్పుడు సత్సంగం విన్నాక అంతా ఒకటే, రెండు లేవు. తల్లిలో ఏమి చూస్తున్నావో అత్తగారిలో కూడా అదే చూడాలి, కూతురులో ఏది చూస్తున్నావో కోడల్లో అదే చూడాలి. చూడండి, నీ తోబుట్టులో పుట్టుని ఎలా చూస్తున్నావో ఆడబిడ్డను అలానే చూడాలి. అంతా ఉన్నది ఒకటే అద్వైతం, అందరిలో ఉన్నది భగవంతుడని విన్న తర్వాత ఎన్నో కుటుంబాలు మారాయి, ఎందరో జీవితాలు మారాయి. మారకపోతే ఏమిటి అంటే ఆ అసూయతో, ఆ రాగంతో, ఆ ద్వేషంతో, ఆ వ్యామోహంతో నువ్వు పతనం అయిపోయి ఎన్ని హీన జన్మలు ఎత్తాల్సి వచ్చేదో ఈ బోధ ఏం చేసింది? ఆ సంస్కారాన్ని, మంచి సంస్కారాన్ని ఇచ్చింది వల్ల ఈ అసూయ రాగద్వేషాలు పోవడం వల్ల వాటి వల్ల ఎన్ని జన్మలైతే వస్తాయో అంత జన్మ పరంపర కట్టయింది. ఒక మాట సత్సంగం ఒక విని నీ యావదాస్తి రాసిచ్చి జీవితం అంతా తలకై తాకట్టెట్టినా అప్పుడు ఆ జ్ఞానానికి నువ్వు రుణం తీర్చలేవు. అన్ని జన్మలు నశింపజేసినటువంటి ఒక మాట ఎంత గొప్పదప్పుడు. అందుకు సత్సంగం గొప్పది, సత్సంగం గొప్పది. సత్సంగం అనే జ్ఞానయజ్ఞం. ఆ సత్సంగాలు చేయడం వల్లే మనకు ప్రయోజనం. ఆ సత్సంగాలు జరగడం కోసమే దేవాలయం. ఏ కార్యక్రమం అయినా, వినాయక చవితి అయినా, మండపాలైనా, ఇంకోటైనా లక్షల లక్షల డొనేషన్లు ఇస్తున్నారు. లక్షలు పెట్టి లడ్డూ పాట, పాసిపోయిన లడ్డూ కొనుక్కుంటున్నారు. పాసిపోయిన కాకపోతే ఏమవుద్దమ్మా 10 రోజులకి లడ్డు? ఏమవుద్ది 10 రోజులకి లడ్డు కదా? దానివల్ల ఉపయోగం ఏముంది? మనం ఏదైనా మంచి పని చేద్దామంటే ఏమీ లేదు, ఏమీ లేదు. ఇంకా కొంతమంది ఏదో ఒకట్లేండి, ఆ వంకనన్నా వచ్చారు. ఏం ఒరిగింది నీకు? వస్తే ఆ వంకనన్నా వచ్చారట, వచ్చారు సరే, ఏం ఒరిగింది? సినిమాకి వెళ్ళిన దానికి దీనికి ఏం తేడా లేదు కదా. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఆధ్యాత్మికత అనేది, భక్తి అనేది కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఎంత నీచం అండి, ఎంత బాధాకరం అండి, ఎంత దురదృష్టం అండి. నిజంగా అందరికీ సత్సంగం అందితే ఎంత ప్రయోజనం జరుగుద్దో కదా.
ఎంత డబ్బు వృధా చేసేవాళ్ళు. ఆ దేవాలయాలకి, ఈ దేవాలయాలకి, ఆ మండపాలకి, ఈ మండపాలకి, పేరు కోసం, గొప్ప కోసం అంత డబ్బులు నిజంగా ఉంటే గనక మనమే ఒక 10 మందిని పెట్టి, మనమే ఒక రూములు కట్టి, మనమే ఒక ఏమిటది వానప్రస్థాశ్రమంలాగా రండి, ఉండండి, అందరూ హాయిగా కలిసి ఉందాం, ఆనందంగా ఉందాం, కలిసిమెలిసి సేవ చేసుకుందాం, కలిసిమెలిసి సాధన చేసుకుందాం అంటే అందరూ మీరు ఎక్కడో దూరంగా ఉన్నారండి, మాకు దగ్గరగా ఉన్నా బాగుండేదని దూరం వాళ్ళు. అందుకని గురువు అనేది పరమాత్మ స్వరూపము గనక ఆ పరమాత్మ స్వరూపంగా ఎప్పుడూ అలా ఉన్నప్పటికీ మన మీద ప్రేమతో, కరుణతో మనకు దిశానిర్దేశం చేయడానికి ఒక రూపంలో ఫామ్ అవుతుంది. ఆ రూపము ద్వారా మనం తెలుసుకుంటాం కాబట్టి ఆ రూపానికి ఒక కృతజ్ఞత పూజ అంటే. ఆ నామరూపాలు అనే ఆధారంగా మనం పొందాం గనక మనం ఒక థ్యాంక్స్ చెప్పడం అంతవరకే తప్ప అక్కడే ఆగిపోకూడదు. దాన్ని ఆలంబనంగా చేసుకొని, దాన్ని ఆధారంగా చేసుకొని ఆ గురు బోధ యొక్క సారాన్ని గ్రహించి వంట పట్టించుకొని జీర్ణం చేసుకొని అటువంటి స్థితికి మనం కూడా ఎదగాలి. అప్పుడు అది నిజంగా గురువు మెచ్చుకుంటాడనమాట. మనం ఒక మెట్టు దిగి ఒక మెట్టు దిగినందుకు వీడు ఒక మెట్టు ఎదిగాడు కాబట్టి ఓకే, అప్పుడేం ఫీల్ అవ్వడు. ఇలాంటి అప్రాచ్య పెదవుల కోసం మనం ఎంత చేయాల్సి వచ్చిందని బాధపడ్డాడు అనుకోండి గురువు, నీకు పుట్టగతులు ఉంటాయా? పుట్టగతులు లేకుండా పోతారు. అందుకని ఏదైనా వినకపోతే, చదవకపోతే ఏం తెలుస్తుందండి? ఇంకా సత్సంగాలు చేసుకుంటున్న కొద్దీ ఏం తెలుస్తుందంటే ఇంకా మనకేమీ తెలియట్లేదు అనిపిస్తుంది. తెలుసుకుంటున్న కొద్దీ ఏం తెలుస్తుందంటే మనకేమీ తెలియట్లేదని తెలుస్తుంది. నాకెంత తెలుసన్న విర్రవీగటం కూడా ఆగిపోతుంది. ఎందుకంటే రోజుకో విషయం బయటపడుతుంటే అదే నాకు ఇంతవరకు ఈ విషయం తెలియలేదే, నేను ఇట్లా ఎప్పుడు ఆలోచించలేదే, నేను ఎప్పుడు తెలియని తనం బయటపడుతుంది. కనుక అది గురువు యొక్క గొప్పతనం. సమస్త సన్మంగళాని భవంతు, సమస్తాని లోకాని సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.